కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడులోని కోడిపంతం స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. యానానికి చెందిన తాళ్లరేవు కృష్ణ అనే వ్యక్తి మామిడాడలో కోడిపందాలు నిర్వహించినట్టుగా సమాచారం అందడంతో రైడ్ చేసినట్లు ఎస్ఐ రఘునందన్ రావు తెలిపారు. నిందితులు 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 78,000 రూపాయలు నగదు, 2 కోడి కత్తులు, 2 కోడి పుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయంలో నరేంద్రపట్నం మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్ళి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్ళను 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.